బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన ట్వీట్ పై వస్తున్న విమర్శలకు స్మితా సబర్వాల్ కౌంటర్ ఇస్తూ మరో ట్వీట్ చేశారు. ఐపీఎస్, ఐఎఫ్ఎస్ డిఫెన్స్ లో దివ్యాంగుల కోటా ఎందుకు లేదో గమనించాలన్నారు. ఐఏఎస్ కూడా వాటికి భిన్నం కాదని తన అభిప్రాయమంటూ స్మితా ట్వీట్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్ దివ్యాంగులను కించపరిచే విధంగా ఉందంటూ ప్రతిభావంతుల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు సివిల్స్ ఎగ్జామ్ కోచ్ బాలలత. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. తన ట్వీట్ పై వస్తున్న విమర్శలకు స్మితా సబర్వాల్ కౌంటర్ ఇస్తూ మరో ట్వీట్ చేశారు. ఐపీఎస్, ఐఎఫ్ఎస్ డిఫెన్స్ లో దివ్యాంగుల కోటా ఎందుకు లేదో గమనించాలన్నారు. ఐఏఎస్ కూడా వాటికి భిన్నం కాదని తన అభిప్రాయమంటూ స్మితా ట్వీట్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్ దివ్యాంగులను కించపరిచే విధంగా ఉందంటూ ప్రతిభావంతుల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు సివిల్స్ ఎగ్జామ్ కోచ్ బాలలత. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వెంటనే రాజీనామా చేయాలని అన్నారు.